మరికొన్ని గంటల్లో పెళ్లి. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మండపం కూడా సిద్ధమైంది. బంధువులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పెళ్లి కొడుకు కూడా కారులో బయలుదేరాడు. ఇంతలోనే ఊహించని ఘటన. కారు వెళ్లి డీసీఎంను ఢీకొట్టింది. దీంతో పెళ్లి కొడుక్కి తీవ్ర గాయాలవడంతో మ్యారేజ్ ఆగిపోయింది. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన మహేష్ కు హుజూరాబాద్ లో ఓ వధువుతో పెళ్లి నిశ్చయమైంది. ఇవాళే పెళ్లి జరగాల్సి ఉంది. దాంతో రాత్రి నాందేడ్ బంధువులతో కలిసి కారులో బయలుదేరాడు పెళ్లి కొడుకు. కొండగట్టు దగ్గర టీ తాగి మళ్లీ స్టార్ట్ అయ్యారు. అయితే నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టాడు కారు డ్రైవర్. దీంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్నారి స్పాట్లోనే చనిపోయింది. పెళ్లి కొడుకు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెళ్లి కొడుకు ప్రయాణిస్తున్న కారు డీసీఎంని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పెళ్లి కొడుకు పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, ఇటు మరికొద్ది సేపట్లో పెళ్లి అనగా ఇటు పెళ్లి కోసము నాందేడ్ నుంచి హుజూరాబాద్ కు బయలుదేరినటువంటి ఎర్టిగా కార్ లోపల 6గురితో కలిసి వాళ్ళు రావడం జరిగింది. వేగంగా ఇటు కారుతో పాటుగా డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో అయితే ఇటు పెళ్లి బృందం ప్రయాణిస్తున్నటువంటి కారుకు అయితే ఢీకొట్టడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు చిన్నారి రుద్ర అనేటువంటి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అదేవిధంగా పెళ్లి కొడుకు కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం 6గురికి అయితే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తున్నది. అయితే జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఈ రోజు ఉదయం పెళ్లి కోసం వస్తున్నటువంటి కారు లోపల అక్కడ కొండగట్టు దగ్గర ఆగి టీ తాగడం జరిగింది. ఆ టీ తాగి కొద్దిసేపు దూరం ప్రయాణించిన తర్వాత డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అయితే ఈ 6గురికి తీవ్ర గాయాలైనాయి. వీళ్ళందరినీ కూడా జగిత్యాల లోపల ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రులకి తరలించారు. అయితే ప్రయాణం చేస్తున్నటువంటి కారు అతివేగంతో పాటుగా నిద్రమత్తులో ఉండడం వల్లనే ఇది ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్రిగా కారు నుజ్జు కావడంతో అయితే 6గురికి తీవ్ర గాయాలైనాయి. రుద్ర అనే చిన్నారి మృతి చెందడం జరిగింది. పెళ్లి కొడుకు కూడా ఇటు తీవ్ర గాయాలు అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఉదయం జరగాల్సినటువంటి పెళ్లి మొత్తానికైతే యాక్సిడెంట్ కారణంగా నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి అయింది. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. Oh,